దేవునికి మహిమ. ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ గొప్ప నామమునకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, నీ మాటలు మాకు అందించి మమ్మల్ని ఆశీర్వదించి మీకు మహిమ కలిగించుకోమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. వాక్య ధ్యానములకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. ఈరోజు మన ధ్యాన అంశము హవ్వ సహాయనీయ లేక హానికరణీయ. హవ్వ మేలు చేసేటువంటిదిగా ఉన్నదా, కీడు చేసేటువంటిదిగా ఉన్నదా అనేటువంటిది ధ్యానం చేస్తాం. సహాయనిగా ఉంటే ధనికరం, హానికరంగా ఉంటే అది డేంజర్. ఈ మాటలు మన జీవితాలకు మనము సహాయం కలిగించేవారిగా ఉండాలి, కానీ హాని కలిగించేవారిగా ఉండకూడదని ఈ మాటలు మన ఎదుట దేవుడు తెలియజేస్తున్నారు. ఈ మాటలు మనము మన జీవితానికి అనువర్తించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. దేవుడు ఈ సర్వ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో సకల జీవరాశులు ఉన్నాయి. తన పోలికలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాముకు తోడుగా ఉండేదాని కోసము హవ్వను ఆదాము నుంచే సృష్టించి ఆదాము హవ్వల్ని ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా ఏదైనా తోటలో ఉంచారు. పరమ తండ్రి అప్పుడప్పుడు ఆ ఏదైనా తోటలో ఈ దంపతులను అందరినీ మరి జీవరాశులను అన్నింటినీ కూడా దర్శించి అక్కడ కాలం గడిపి మరలా పరలోకానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. దేవునితో సహవాసం ఉన్నప్పుడు, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవిస్తున్నప్పుడు, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుని శిరస్సుగా కలిగినప్పుడు, ఆ పరమ తండ్రిని సమస్తానికి ఆధారంగా ఉంచుకొని వారి జీవితము సాగిస్తున్నప్పుడు, దేవుడు ఏమైతే ఇచ్చారో దానిలో వారు తృప్తి పొంది వారు దేవుని యొక్క జ్ఞానం చొప్పున నడుస్తూ పరిశుద్ధాత్మ ద్వారా వారు జీవిస్తూ వారి యాత్రను సాగిస్తూ ఉన్నారు. ఎంతో ఆశీర్వదాయకంగా ఉన్నారు. అన్నీ మంచిగా ఉన్నాయి. ఏదైనా తోటలో వారికి ఏమీ కొదవలేదు. దేవుడు, ఆదాము హవ్వలు, సకల జీవరాశులు చల్లగా హ్యాపీగా ఉంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో సైతానుడు సర్పంలో ప్రవేశించి హవ్వతో మాట్లాడుతున్నాడు. హవ్వ మాట్లాడినప్పుడు ఆమె పొరపాటు చేసేటువంటిదిగా ఉన్నది. ఆ పొరపాటే తనకు, ఆ ఆదాముకు, మానవాళికి హాని చేకూర్చేటువంటిదిగా ఉన్నది. ఆ పొరపాటు ఏమో ఇప్పుడు మనం తెలుసుకొని అలాంటి పొరపాట్లు మనలోకి రాకుండా, హానికరమైనటువంటి మన జీవితాలకి రాకుండా సహాయం కలిగించేటువంటి వారిగా, సహాయం పొంది ఇతరులకు సహాయం కలిగించే వారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయునుగాక. ఏదైనా తోటలో ఈ హవ్వ ఉన్నప్పుడు సాతానుడు సర్పంలో ప్రవేశించి హవ్వతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు హవ్వతో ఏమని మాట్లాడాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలాలన్నీ మీరు తినవచ్చునా అని అడిగినప్పుడు ఈ హవ్వ చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఒకటి తన ఇంటి గుట్టును సర్పానికి తెలియజేసేటువంటిదిగా ఉన్నది. ఈ పొరపాటు మనము చేయకూడదని ఈ మాటను మన ఎదురు పెట్టినాడు. గమనిస్తే ఏమిటైనా మనం చూసినట్లయితే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. మనము చాలా విషయాల జాగ్రత్త ఉండాలి. ఏ విషయాలు చెప్పాలా, ఏ విషయాలు చెప్పకూడదు అనేటువంటిది మనం గ్రహించేవారిగా ఉండాలి.
ఈ స్త్రీ ఆ చెట్టు పండ్లను తినకూడదు, తింటే చచ్చిపోతాము, దాన్ని ముట్టకూడదని కూడా చెప్తున్నారు. అంతా తెలుసు. ఆ సైతానుడు ఆ సర్పరూపంలో మాట్లాడేటువంటి మాటలు ఏమిటంటే తినకూడదా అంటే తినొచ్చు అని చెప్పింటే సరిపోయింది. అయితే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తింటేట్లయితే మీదంతా కూడా మరి మాట్లాడేటువంటిదిగా ఉంటుంది. విషయాలను సైతానుకు తెలియజేసేటువంటిదిగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆత్మీయ జీవితము మనము జీవించేటప్పుడు ప్రార్థన రహస్యంగా చేస్తాం. ఎందుకంటే రహస్యమందున్న తండ్రికి మనము తెలియజేస్తాం. ఉపవాసం కూడా దేవునికి తెలిసేటట్లుగా మనము ప్రవర్తిస్తే చాలా మేలు ఉంటుంది. దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా మనము అది దేవునికి తెలిసేటటువంటిగా ఉండాలి. మనుషులకు తెలిసేటట్లుగా మనం ప్రవర్తిస్తే అప్పుడు మనకు మేలు కాకుండా కీడే కలుగుతుంది. దానివల్ల ప్రయోజనం ఉండదు, దేవునికి మహిమ రాదు, మనం చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. కనుక ఏ విషయాలు మరి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటిది మనము గ్రహించేవారిగా ఉండాలి. మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదని కూడా దేవుడు తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనము అలవాట్లో పొరపాటున కొన్ని విషయాలు మనము తెలియజేసేవారుగా ఉంటున్నాం. దానివల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం. విషయాలు ఏది చెప్పాలా, ఏది చెప్పకూడదు అనేటువంటిది గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఈ హవ్వ సర్పంగా వచ్చినటువంటి సాతానుతో ఏం మాట్లాడుతున్నదంటే దాన్ని తినకూడదు, ముట్టకూడదు, తింటే చచ్చిపోతాము అని దేవుడు చెప్పినాడు అని అన్ని విషయాలు చెప్పేటువంటిదిగా ఉంటున్నది. అస్సలు ఆ సర్పంతో మాట్లాడకూడదు, కొత్త వ్యక్తితో మాట్లాడకూడదు. అయితే మాట్లాడేస్తున్నది. మాట్లాడమే కాకుండా చెప్పకున్నటువంటి మాటలు చెప్పేస్తున్నది. అలాగ చేయకూడదని దేవుడు మనకు ఈ మాట ద్వారా తెలియజేస్తున్నారు. ఒకసారి ఒక దైవదాసుడు వర్తమానం అందిస్తూ ఆయన చూసినటువంటి విషయాన్ని చెప్పారు. ఒక కూరగాయల వ్యాపారస్తుడు మామూలుగా ఒక కుటుంబానికి కూరగాయలు అమ్ముతూ వెళ్ళేవారు. ఆ ఇంటి యజమానురాలు కూరగాయలు తీసుకొంచు తన ఇంటి యొక్క సంగతులన్నీ కూడా కూరగాయలు అమ్మేవారికి చెప్పేటువంటిది. అంటే నా భర్త ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు, ఇట్లా అంటాడు, అట్లా అంటాడు, ఇది అది అని చెప్తా ఉంటుంది. రోజు ఇదే చెప్తా ఉన్నప్పుడు ఒకరోజు అతను ఏం చెప్పినాడంటే, నీకెందుకు అంత కష్టాలు, నీకెందుకని బాధలు, నాతో వచ్చే నేను ఏలుకుంటానని చెప్పేసినాడు. ఆయమస్థానం అయిపోయింది. ఎంత పొరపాటు చేస్తున్నాను నేను, నా ఇంటి విషయాలు ఈయనకు చెప్పకూడనటువంటి దాన్ని చెప్పిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఎంతకు తెగించాడు. ఇప్పుడు నుంచి జాగ్రత్త కలిగి తన జీవితాన్ని, తన ఇంటిని చక్కదిద్దుకోగలిగినది, తన ఇంటిని కాపాడుకోగలిగినది. కనుక ప్రియమైన వలన ఏ విషయాలు చెప్పాలో, ఏ విషయాలు చెప్పకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో అన్నటువంటిది గ్రహించాలని ఈ స్త్రీ ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. హిజ్కియా అన్నటువంటి రాజు యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ అతనికి బాగలేకుండా తర్వాత దేవుని ద్వారా బాగైనాడు. బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు ఇతన్ని పరామర్శించడానికి కోసం తన వారిని పంపినప్పుడు ఆ నెబుకద్నెజరు ద్వారా వచ్చినటువంటి వారు హిజ్కియాను పరామర్శించినప్పుడు హిజ్కియా తన విషయాలు, తన రాజ్య విషయాలు, అన్ని విషయాలు తెలియజేస్తూ అన్ని చూపెట్టేశాడు. తర్వాత వాళ్ళు దండెత్తినప్పుడు వారి దండయాత్రలో ఇవన్నీ పోగొట్టుకోగలిగారు. చూడండి ఎంత పొరపాటు అయిపోయిందో. ఎంత హద్దులో ఉండాలో అంత హద్దులో ఉండాలి. ఏది చూపించాలో అది చూపించాలి, అది ఏది చేయాలో అది చేయాలి, ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. పరారాజుకు ఇవన్నీ తెలియజేసిన కారణాన్ని బట్టి వారు దండయాత్ర చేసినప్పుడు ఇవన్నీ కూడా యూదా దేశం పోగొట్టుకోగలిగినది. అలాంటి కీడు మనకు సంభవించకుండా ఉండేదాని కోసం, అలాంటి ప్రమాదం మనకు వాటిల్లకుండా ఉండేదాని కోసం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఈ స్త్రీ కూడా సీక్రెట్స్ అన్ని చెప్పేసేటువంటిది కాకుండా రహస్య విషయాలు రహస్యంగా ఉంచాలి.
చెప్పవలసిన విషయాలు చెప్పాలి. కనుక ఒకటి, మనం ఇక్కడ ఈ స్త్రీ తన ఇంటి గుట్టును రట్టు చేస్తున్నది. సామెతలు చెప్తారు పెద్దలు, ఇంటి గుట్టు వ్యాధి రట్టు. వ్యాధి ఉంటే చెబితే మందు మాకు ఇచ్చే దాన్ని బాగు చేస్తారు. ఇంటిని గురించి మనం చెప్పినట్లయితే మన ఎదుట బాగానే మాట్లాడతారు, తర్వాత మరి వేరే రీతిగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చులకనగా చూసేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు అలాంటి వారు ఎన్నో మరి స్థితులు ఏర్పడతాయి. కనుక ఆ స్థితి రాకుండా ఉండే దానికోసం మొదటిగా మనము ఏది మాట్లాడాలో, ఏది చెప్పాలో అలాగ చెప్పేదానికి, చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయుగాక. రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ అతిగా మాట్లాడుతున్నది, ఎక్కువగా మాట్లాడుతున్నది ఏమిటి అంటే, ఆ సర్పము మాట్లాడినది ఏమిటంటే, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినాడు అంటే సరిపోయేది. ఏమేం చెప్తున్నది, ఆడికి సరిపోయేటోడు. అసలు ఆయన ఆ సర్పంతో మాట్లాడకూడదు, మాట్లాడింది సరే. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే, చెప్పినాడు అంటే సరిపోయేది, అయితే ఎక్కువగా మాట్లాడుతుంది. ఎక్కువగా ఇక్కడ ఏం చెప్తున్నదని మనం గమనించినట్లయితే, ఈ తోట చెట్లలో అన్ని ఫలాలని తినవచ్చును, నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మధ్య ఉండేటువంటి చెట్టు ఫలములను గురించి దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు చావకుండా ఉండేదానికోసము తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పినాడు అని చెప్పేస్తున్నారు. ఈ విషయం చెప్పనవసరం లేదు, ఈ కథ అంతా చదవనవసరం లేదు. అయితే ఎక్కువగా మాట్లాడుతున్నది. ఎక్కువగా మాట్లాడే వారిని డబ్బా అని కూడా అంటారు. అంటే చెత్త మాటలు, పనికిరాని మాటలు. దేవుని మాటలు ఎంతైనా మాట్లాడుకోవచ్చు, దేవునితో ఎంతైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని మాటలు మనం ధ్యానం చేయవచ్చు. దేవుని మాటలు మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మలాకి గ్రంథంలో చెప్పిన రీతిగా ఆయన సముఖంలో దేవుని బిడ్డలు, ఆయన భయభక్తులు కలిగిన వారు మాట్లాడే మాటలను జ్ఞాపకార్థంగా రాయటకు ఒక గ్రంథం కూడా ఉన్నది. దేవుని బిడ్డలు దేవుని మాటలు ధ్యానం చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఆ విధంగా ఇతరులకు దేవుని గురించి చెప్పవచ్చు. అయితే ఇక్కడ సైతానుకు చెప్పేటువంటి, సైతాన్తో మాట్లాడేటువంటిదిగా, అతిగా మాట్లాడేటువంటిదిగా, ఎక్కువగా చెప్పేటువంటిదిగా ఉంటున్నాయి. సైతానుతో టైం అంతా వేస్ట్. ఇదంతా కూడా ఏం చేసినటువంటి రెండవ పొరపాటు. మన జీవితాల్లో ఈ విధంగా ఉండకూడదు. దావీదు ఎవరి దగ్గర మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతాడు. మాట్లాడుకున్నటువంటి సమయంలో తన నోటికి చిక్కు పెట్టుకునేవాడుగా ఉంటాడు, మౌనంగా ఉండేవాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాడు, అవసరం లేనప్పుడు మౌనంగా ఉంటున్నాడు. ఇది మనం గ్రహించాలని ఈ మాట మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనము అతిగా మాట్లాడకూడదు. సామెతల గ్రంథంలో చెప్పబడినది, మీరు అధికంగా మాట్లాడటం వలన దోషము దొరుకుతుందని. మాటలు ఎక్కువైతే దోషం వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రసంగి గ్రంథంలో మితంగా ఉండాలని చెప్తున్నాడు. మాటలకు నిదానించవలసిన మాటలు కూడా గ్రంథంలో మనకు రాయకున్నది. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. అతిగా మాట్లాడితే, చెత్త మాటలు మాట్లాడితే, పనికిరాని మాటలు మాట్లాడితే దోషాలు రావచ్చు. పోకపోతే రాక ఒక మాట వస్తుంది అని చెప్తారు. మరి మాటల్లో ఎక్కువగా ఉంటే దోషము వస్తుందంటారు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడదాం, ఎంత మాట్లాడాలనంత మాట్లాడదాం. అతిగా ఉండకుండా దానికి దేవుడు తన కృపను అనుగ్రహింప చేయుగాక. మాట్లాడితే దానివల్ల ప్రమాదం వాటిల్తుంది. ఇక్కడ ఈమె కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటిదిగా ఉంటున్నారు. అలాగా మన జీవితంలో ఉండకూడదని దేవుడు ఈ మాటను మన ఎదుట పెడుతున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే, దేవుని మాటలను డిలీట్ చేస్తున్నది, సర్పపు మాటలను సేవ్ చేసుకుంటున్నారు. దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు, దేవుని మాటలు ఉండాలి. అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 11వ వచనంలో, దేవుని మాటలు నా హృదయంలో ఉంచుకునేనాను, ఆయన ఏదైతే నేను పాపం చేయకుండా ఉండేదాని కోసం. ఆ మాటలే నా జీవితానికి, నా మార్గానికి వెలుగుగా, నా త్రోకు వెలుగుగా ఉంటుంది, దీపంగా వెలుగుగా ఉంటాదని దావీదు భక్తుడు చెప్తున్నాడు. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, ఆ మాటలు ఎప్పుడూ డిలీట్ చేయకూడదు. సైతాను మాటలను మనము వినకూడదు, చెవియకూడదు.
కనుక మూడవదిగా మనం గమనిస్తే ఈమె ఏం చేస్తున్నదంటే దేవుని మాటలను ప్రక్కన పెట్టేటువంటిదిగా ఉన్నది, సైతాను మాటలు వినేటువంటిదిగా ఉన్నది. మీరు తింటే చచ్చిపోతారు, దాన్ని ముట్టకూడదని చెప్పి ఇప్పుడు సైతానుడు ఏం చెప్తున్నాడు, ఆ సర్పం ఏం చెప్తున్నది, మీరు తినండి, తింటే మీరు చావరు, మీరేమవుతారు, మీ కళ్ళు తెరవబడి మీరు దేవతలు అవుతారు, మీరు దేవుడు అయిపోతారు అని. ఈ మాటలు భలే రుచిగా ఉన్నాయి. చెప్తారు పొరిగింటి పువ్వుగల తీయగా ఉంటుందంట, దూరపు కొండలు నునుపుగా ఉంటాయి. దేవుని మాటలు ఇప్పుడు ఈమెకు రుచి పట్టలే, అవి పక్కన పెట్టేస్తున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నదంటే సైతాను మాటల్ని తన మనసులో పెట్టుకునేటువంటిదిగా ఉంటుంది. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, కానీ సైతాను మాటలు మనలో ఉండకూడదు. అసలు వాని మాటలకే చెవి ఎగ్గకూడదు. చెవి గలవాడు వినుడుగా, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ చెప్పేటువంటి మాట, ఆత్మీయ మాటలు మనం వినాలా, ఆ మాట ప్రకారంగా ప్రవర్తించాలి. చెవి కలిగినటువంటి మనం ఆత్మ చెప్పేటువంటి దేవుడు చెప్పినటువంటి మాటలు విని ఆ మాట ప్రకారంగా జీవించడానికి దేవుడు తన కృపను మెండుగా మనకు అనుగ్రహింప చేయనుగాక. ఈమె దేవుడి మాటలు డిలీట్ చేస్తున్నది, సైతాను మాటలను సేవ్ చేసుకుంటున్నది. మనం కొన్నిసార్లు సెల్లో కొన్ని సేవ్ చేసుకుంటాం, అవసరం కానటువంటివి డిలీట్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు అవసరమైనవి వింటాము, అవసరం కానటువంటివి వదిలేస్తాం. దేవుని మాటలు మనం విని ఆ మాట ప్రకారంగా జీవిస్తే మనకి ఎంతో ధన్యత. దేవుని మాటలు ఎప్పుడు కూడా డిలీట్ చేయకూడదు. దేవునికి మనము ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని మాటలు మనకు లేకపోయినట్లయితే మన జీవితం చీకటిమైంది. అందుకే నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగని దావీదు చెప్తున్నాడు. మరి మన జీవితాలకు అలాగా వెలుగుగా దేవుని మాట ఉండేదానికి ఆ వాక్యాన్ని మనలో నిల్వ చేసుకుందాం. దారి ప్రక్కన పడినటువంటి విత్తనాలు పక్షులు తినేస్తాయి. మనం దారి తప్పినప్పుడు, ఆ మాటను మనం పక్కన పెట్టినప్పుడు సైతానుడు ఎత్తుకొని పోతాడు. దేవుని మాట లేనప్పుడు మనం చేసే ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ఈమె ఆ మాటను వినేటువంటిదిగా ఉంటున్నాయి. దేవుని మాటలు పక్కన పెట్టేసింది, డిలీట్ అయిపోయినాయి. ఏం మాటలు వింటున్నది ఇప్పుడు, మీరు సావనే సావరు, తింటే ఏమవుతారు, మీరు దేవతలైపోతారు, దేవుడు అయిపోతారు అని చెప్తున్నారు. ఈ మాటలనే నిల్వ చేసుకుంది, ఈ మాటలనే సేవ్ చేస్తుంది. కనుక మన జీవితాల్లో ఇలాంటి పొరపాటు రాకుండా ఉండే దానికోసం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకునే దానికి దావీదులాగా మనకు కూడా దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు దేవునికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. ఈమె ఇప్పుడు ఇంతవరకు దేవునికి ప్రథమ స్థానము ఇచ్చేటువంటి వారిగా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇప్పుడు ఈమెం చేస్తున్నారంటే సర్పమ్మ చెప్పినటువంటి మాటలను నెత్తిన పెట్టుకుంటున్నది, అదే శిరసా వహిస్తున్నది, అదే చేసేటువంటిదిగా ఉన్నది. అనగా సైతానుకు ఓటు వేసేస్తాను. రెండు పార్టీలు ఉన్నాయి, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ. రూలింగ్ పార్టీ డౌన్ అయిపోవాలంటే, అపోజిషన్ పార్టీ పొజిషన్లోకి రావాలంటే, పరిపాలనలోకి రావాలంటే ఎన్నుకునేటువంటి వారు పైన రూలింగ్ ఉన్నటువంటి పార్టీని దించాలంటే ఓటు అపోజిషన్కి వేస్తారు. దేవుడు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నాడు. ఈ యొక్క హవ్వ, ఆదాములు వారి పరిపాలన మంచిగా ఉన్నది. ఇప్పుడు రాజుగా, దేవుడుగా, తండ్రిగా, అధికారిగా, పరిపాలకుడుగా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ అయినటువంటి సైతానుడు చెప్పినటువంటి మాటలు వీళ్ళకి రుచికరంగా ఉండి దేవుడు ఉండేటువంటి చోటును దించేసేవారుగా ఉంటున్నాడు. ఆ స్థానంలో సైతాను ఉంచేవారుగా ఉంటున్నారు. అందుకే దీపాన్ని దీపస్తంభం మీదనే ఉంచాలి, అప్పుడు వెలుగు ఉంటుంది, ఆ ప్రాంతం అంతా వెలుగుమయమైపోతుంది. ఈమె దేవుడు ఉండవలసిన చోటును సైతాను పెట్టేస్తున్నారు. ఇప్పుడు దేవునికి ఓటు వేయకుండా సైతానుకు ఓటేస్తున్నారు. సైతానుకు ఓటు వేసిన కారణాన్ని బట్టి వాడు పరిపాలనలోకి వస్తున్నాడు, వాడు సింహాసనం మీద కూర్చున్నాడు,
హృదయం అనే సింహాసనం మీద వాడు పరిపాలన చేస్తాడు. వాడి పరిపాలన ఎట్లా ఉంటుంది? దోచుకుంటాడు, నాశనం చేస్తాడు, అంతా కొలాప్స్ చేస్తాడు. దేవుడు చక్కని పరిపాలన, ఆశీర్వాదకరం, ఆనందదాయకం, దేవునికి మహిమకరం, మనకి ఎంతో ధనికరం. అయితే ఇప్పుడు పార్టీ మారిపోయింది. ఈమె ఓటు వేసిన కారణాన్ని బట్టి, దేవునికి ఇవ్వాల్సిన చోటు ఇవ్వనటువంటి కారణాన్ని బట్టి ఈ పరిస్థితి ఏర్పడింది. అనేక సందర్భాల్లో మనం దేవుని స్థానంలోనే ఉంచాలి. దీపాన్ని దీపస్తంభం మీదనే పెట్టాలి. అప్పుడే వెలుగు ఉంటుంది. వెలుగు లేకపోతే చీకటిమయం. చీకటి అనగా సైతాన్, వెలుగు అనగా దేవుడు. మన జీవితాలకు వెలుగు ఉండాలంటే, వెలుగులో అన్ని చక్కగా జరగాలంటే దీపాన్ని దీపస్తంభం మీదనే ఉంచాలి. మనము దేవుని వెలుగు కలిగిన, దేవుడు మనకు వెలుగైనాడు, మనము దేవుడు వెలుగుగా ఉంచాడు. మనము వెలుగుగా దేవుని ద్వారా పొందుకొని ఈ వెలుగు అందరికీ ఇవ్వాలి. ఏమైతే ఈమె వెలుగు మరి లేనటువంటిదిగా ఉంది. ఆ దీపం మారిపోయేటువంటి స్థితి ఏర్పడినది. తినకూడనటువంటి పనును తినేటువంటి స్థితికి ఈమె దిగజారిపోయినటువంటిదిగా మనం చూడగలుగుతున్నాము. మరి ఓటు ఎవరికి వేస్తున్నదంటే సైతానికి వేస్తున్నది. దేవునికి ఓటమి కలిగేటటువంటిదిగా చేస్తున్నది. దేవుడు చెప్పాడు, నా భక్తుడైనటువంటి యోబు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నన్ను విడిచిపెట్టడు, నా విశ్వాసం నుంచి తొలగిపోడంటే అదే ప్రకారంగా యోబు ఉండగలిగాడు. కనుక దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దయచేశాడు. సైతాను నేను చూస్తా, అన్ని తీయేస్తాను అని దేవుడు పర్మిషన్ ద్వారా అన్నీ తీయేసిన, అన్నీ పోయినప్పటికీ కూడా విశ్వాసం పోగొట్టుకోలేదు, వాక్యాన్ని పోగొట్టుకోలేదు, దేవుని కృపను పోగొట్టుకోలేదు. దేవునికి ఉండవలసిన చోటును దేవునికే ఇచ్చేశాడు. దేవుని తట్టు తిరిగాడు, దేవుని సైతాన్ తట్టు తిరగలేదు. కనుకనే తర్వాత రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. మనం అనేక సమయాల్లో దేవునికి ఇవ్వాల్సిన చోటుని ఇవ్వలేనటువంటి కారణాన మనం ఎన్నో నష్టపోతాం. మన పొరపాటును బట్టి ఈ హవ్వ చేసిన పొరపాటు ఇక్కడ మనం చూడగలుగుతాం. ఇది మనం చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. దీపస్తంభం మీద ఉన్నప్పుడే, అనగా దేవుడే మనల్ని పరిపాలన చేసినప్పుడే, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నప్పుడే మనం చక్కగా అన్ని కలిగిన వారిగా ఉంటాం. ఏది పోగొట్టుకోకుండా ఉండగలుగుతామని ఆయన పరిపాలనలో, ఆయన రూలింగ్లో అంత పీస్ఫుల్గా, మంచిగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైనా మీరు తినండి, మీరు చనిపోరు, దేవతలు అయిపోతారన్నటువంటి మాట ప్రకారంగా చెప్పినప్పుడు ఈమె ఆ విధంగా చేసేటువంటిదిగా ఉంటుంది. మరి తర్వాత మనం గమనిస్తే 5వదిగా ఈమె డైట్ కంట్రోల్ లేనటువంటిదిగా ఉన్నది. డాక్టర్ చెప్తారు మనకు, ఇవి తినాలా, ఇవి తినకూడదు, ఇది తింటే హానికరము, ఇది శరీరానికి కీడు చేస్తుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆ ఆరోగ్యం టూ మచ్గా దెబ్బతింటే డెత్లు వస్తాయి, ఇట్లా కూడా చెప్తారు. ఈమె డైట్ కంట్రోల్ లేనటువంటిదిగా ఉంటున్నది. 5వదిగా మనం చూస్తే డైట్ కంట్రోల్గా లేనటువంటిదిగా ఉన్నదని ఎట్లా చెప్పగలుగుతామంటే, సైతాను చెప్పినటువంటి మాట విని, ఆ సర్పపు మాట విని అలాగ చూసింది. మామూలుగా చూసేటప్పుడు ఇప్పుడు ఏమో కళ్ళకి ఎట్లా కనపడుతుంది అంటే భలే బాగా కనపడుతున్నది. ఎట్లా కనపడుతున్నది అని మనం చూసినట్లయితే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకము ఇచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఇంతకాలం చూస్తానది ఇట్లా కనపడదు ఏమో. ఇప్పుడు సైతాను చెప్పినప్పుడే ఇప్పుడు ప్రత్యేకంగా కనపడుతున్నది. ఏం కనపడుతున్నది? ఇప్పుడు అది వివేకం ఇచ్చేటువంటిదిగా, రమ్యమైనదిగా, మరి ఆహారానికి మంచిదిగా, కన్నులకు ఇంపుగా కనపడుతున్నది. కనుక ఏం చేస్తున్నదంటే తీసుకొని తిని తన భర్త కూడా తినిపించేటువంటిదిగా ఉంటున్నది. అంటే డైట్ కంట్రోల్ లేకుండా పోతుంది. డాక్టర్ చెప్తాడు తాగకూడదు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అని చెప్పినప్పుడు అట్లా మనం ఉంటే, డైట్ కంట్రోల్ ఉంటే బాడీ కూడా సేఫ్గా ఉంటుంది. మరి తినకూడవని తినేసినాం అనుకో, తాగకూడవని తాగేసినాం అనుకో, శరీరానికి హానికరం. అది టూ మచ్ అయిపోయింది అనుకో, డెత్తే. కనుక ఈమె కంట్రోల్లో లేకున్నది, నాలుగును కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నది, కళ్ళను కంట్రోల్లోకి పెట్టుకుపోతున్నది, తన బాడీని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నది, డైట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నది. ఒక ఆయన దేవుని నమ్మకమునకు టీవీతో బాధపడేవాడు. దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినాడు. తండ్రి, నా పాపాల కొరకు నువ్వు గాయాలు పొందినావు, నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగి నన్ను బాగు చేయనైనా, నువ్వు పరమ వైద్యుడు, యహోవా అని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి స్వస్థత ఇచ్చాడు. బాగా ప్రార్థనకు వస్తున్నాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, డ్రైవర్ అతను. అయితే
కొంతకాలం అయిన తర్వాత నాకేం బాగుందిలే అనుకునేసి వేరే స్నేహితులు ఏం చేసినారంటే తాగరా ఏమవుతుంది, అందరూ పరిశుద్ధులైనా ఏమవుతుందిలే తాగరా అని చెప్పినప్పుడు తాగేది మొదలుపెట్టి అలాగా డాక్టర్ చెప్పినటువంటి ప్రకారంగా కాకుండా, దేవుని వాక్యం చెప్పినట్టు ప్రకారం కాకుండా, దేవుడు చెప్పినట్టు ప్రకారం కాకుండా తినకున్నటువంటి వస్తువులు తిని, తాక్కున్నటువంటి వాటిని తాగి పోయినటువంటి వ్యాధి తిరిగి వచ్చింది. ఇప్పుడు సఫర్ అయినాడు, ఇప్పుడు బాధపడినాడు, ఆఖరికి చనిపోయినాడు. డైట్ కంట్రోల్ లేనటువంటి కారణం. ఇది తాగకూడదు, తాగేవాడు ముందు ఇప్పుడు తాగకూడదని దేవుడు చెప్పినప్పుడు, డాక్టర్ చెప్పినప్పుడు మీరునాడు ఆజ్ఞ అతిక్రమించిన వాడిగా ఉన్నాడు, డైట్ కంట్రోల్ లేని వాడిగా ఉన్నాడు. ఇప్పుడు సావుకొని తెచ్చుకున్నాడు. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా, ఈ దొంగతనం చేయదు, విచారం చేయదు, ఈ మోసం చేయదు, ఇవన్నీ మనకు చెప్తారు పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు ఈ కంట్రోల్లో ఉండాలి, స్వాధీనంలో ఉండాలి. ఆత్మదేవుడు మనల్ని స్వాధీనపరుస్తాడు. ఈ శరీర కార్యాలు, పాపకార్యాలు, లోకకార్యాలు, సైతాన కార్యాలు మనలోకి రాకుండా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన కృప దయచేస్తాడు. ఆయన కంట్రోల్లో ఉండాలా, దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలా. అతిక్రమం చేసినట్లయితే, మీరినట్లయితే తర్వాత ప్రమాదం కొని తెచ్చుకోగలుగుతాం. అయితే ఈ స్త్రీ మరి తినేటువంటిదిగా ఉంటున్నది, తన భర్త కూడా తినిపించేటువంటిదిగా, తను కంట్రోల్ లేకుండా తన భర్తను కూడా కంట్రోల్ లేకుండా తప్పించేటువంటిదిగా ఉన్నది. ప్రమాదాన్ని గురి తెచ్చుకునేటువంటి స్థితి ఏర్పడినది. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనిస్తే ఆరోదిగా ఈమె తల లేనటువంటిదిగా మనం చూడగలుగుతాం. తల అంటే ఆలోచన, తల అంటే భార్య భర్తకు ఎట్లా ఉండాలి, లోబడి ఉండాలి. భర్త తల మరి ఆ యొక్క భార్యకు తల వంటి వాడు, పురుషునికి దేవుడు తల వంటి వాడు, మనకు దేవుడు తల వంటి వాడు, సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు వంటి వాడు, తల వంటి వాడు. ఆయన ఆలోచన చొప్పున, ఆయన ఆత్మ ద్వారా, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన నడుపుదల బట్టి మనము నడవాలి, జీవించాలి, ప్రవర్తించాలి, మెలగాల. ఇక్కడ ఈమె ఆదాము ఉన్నటువంటి చోట్ల లేదు, ఒంటరిగా ఉంటున్నది, అనగా తలకాయ లేనటువంటి రీతిగా ఉన్నది. ఈమె ఇంటినంతటిని ఏం మెయింటైన్ చేసేటువంటిదిగా ఉన్నది. అన్ని వ్యవహారాలు ఈమె కొనసాగిస్తాను. ఆ సర్పంతో అన్ని మాటలు మాట్లాడేస్తుంది, అన్ని చేష్టలు చేసేస్తాను. అది తన భర్త ఉన్నాడే, తన తలకాయ ఉన్నాడే, మా యజమాను ఉన్నాడే, నాకు పెద్ద ఉన్నాడే అన్నటువంటి భావనే రాలేదు ఏమి. కొన్ని సందర్భాల్లో మనకు పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, గురువులు ఉన్నారు, దైవం ఉన్నారు, దేవుడు ఉన్నారు, ఇలాంటివన్నీ మర్చిపోయి స్వబుద్ధిని ఆధారం చేసుకొని సాధారణ బుద్ధిని ఫాలో అయ్యేటువంటి వారిగా ఉంటారు. అలాంటి వారికి కీడు వాటిల్లుతుంది, ప్రమాదం వాటిల్లుతుంది, మరణం వాటిల్లుతుంది. కనుక ఇక్కడ ఈమెలో ఉన్నటువంటి మరి పొరపాటు దేవుడు చేసినది ఎందుకు అంటే, ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, తోడుగా ఉంటే బాగుంటుంది. మంచిది కానటువంటిది మంచిదిగా ఉండే దానికోసం తోడుగా పెడితే, ఇప్పుడు ఆ తోడును వదిలేసి ఏమో ఒంటరిగా ఉంది. ఏం పని చేస్తానదో ఏమో, ఆయన ఏం పని చేస్తున్నారో ఏమో, వేరువేరుగా ఉన్నారు. ముందు బాగా ఉండే వాళ్ళు ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు. ఏమైంది ఏమో, కానీ ఇప్పుడు ఆ సర్పము అవకాశం కొద్దీ మాట్లాడి ఆఖరికి పర్మనెంట్గా దేవునికి దూరం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనిస్తే హవ్వకు ఆదాము శిరస్సు. మా ఇంటి ఆయన ఉన్నాడు, మా ఇంటి ఆయన పిలుచుకొస్తాను, లేకపోతే మా ఇంటి ఆయన పిలుస్తాను ఉండు అని ఏ మాటలు రాలేదు. తలకాయ లేనటువంటిదిగా ఉన్నది. ఈమె అన్ని కార్యాలు చేసేటువంటిదిగా ఉన్నది. కనుక మనకు తల అనేటువంటి దేవుడు ఉన్నాడు, మనకు తల అనేటువంటి అధికారులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా మనం నడవాలి, వారి తలంపుల ప్రకారంగా మనం నడవాలి. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, గొప్పవి. అవి మనకి ఎప్పుడు మేలు చేస్తాయి, ఎప్పుడు కీడు చేయవు. దావీదు చెప్తున్నాడు, నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, నా పట్ల నీకున్న ఆలోచనలు ఎంతో గొప్పవి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నది, అవి నాకెంతో ప్రియమైనవి, ఎన్నో నీవు నా కొరకు ఆలోచన కలిగి ఉన్నావు అని చెప్పుకుంటున్నాడు. మరి మన పట్ల కూడా దేవుడు అలాంటి ఆలోచన కలిగిన వాడుగా, తండ్రిగా ఉన్నాడుగా, తలగా ఉన్నాడు కదా, ప్రభువుగా ఉన్నాడు కదా. ఆయన అనుమతి లేకుండా, ఆయన అధికారం లేకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన కృప లేకుండా మనంతకు మనమే ప్రవర్తిస్తే ఇలాంటి ప్రమాదం వాటిల్లేటువంటిదిగా ఉంటున్నదని ఏమని మన ఎదుట దేవుడు పెడుతున్నాడు. ఈ పొరపాటు వలన అక్కడ ప్రమాదం వాటిల్లినది. కనుక తలకాయ లేనటువంటిది అని చెప్పాలి. తలకాయ లేకపోతే మణిమేం పనికి వస్తుంది, ఏమీ ఉండదు. కనుక
మనము తలకాయ కలిగిన వారిగా ఉండాలి, శిరస్సును కలిగిన వారిగా ఉండాలి. మరి వ్యక్తిగతంగా అయితేమి, కుటుంబపరమైతేమి, సంఘపరమైతేమి, సమాజపరమైతేమి, మరి మనకు పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మనకు దేవుడు ఉన్నాడు, మనకు ప్రభువు ఉన్నాడు, మనకు రక్షకుడు ఉన్నాడు, మనకు విమోచకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నడుపుదల కాపుదల భద్రత మనకు కలిగిన ఆయన తోడు ఉండాలి. ఆయన సహవాసం ఎప్పుడు ఉండాలి, మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఒకవేళ నీలో నాలో అలాంటి స్థితి ఉంటే దేవుడు చక్కదిద్దును గాక. ఈమెలో ఈ పొరపాటును మనం చూడగలుగుతాము. తర్వాత మనం గమనిస్తే 7వదిగా ఈమె దురాశ కలిగినటువంటిదిగా ఉన్నారు. దేవుడు ఈమెకి ఏమీ లోటు చేయలేదు, ఆదామవ్వలకు అన్నీ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సైతానుడు సర్పంగా వచ్చి మీరు తినండి చావరు, తింటే మీరు ప్రకాశిస్తారు, దేవతలు అయిపోతారు అన్నటువంటి మాటలు చాలా తీయగా ఉన్నాయి. పొరుగింటి పులవర తీయగా ఉంటుందంట. కనుక ఇక్కడ గమనిస్తే సైతాను మాటలు చాలా తీయగా ఉన్నాయి, దేవుని మాటలు చేదైపోయినాయి. సైతాను మాటలు మంచిగా ఉన్నాయి, దేవుని మాటలు చెడ్డ అయిపోయినాయి. ఇప్పుడు దురాశ పుట్టింది, ఆశ పుట్టింది. ఆశ, దురాశ, తృప్తి లేనటువంటిదిగా ఉన్నది. పౌలు చెప్తున్నాడు, నేను ఏ స్థితిలో అయినప్పుడు కూడా తృప్తి కలిగి ఉంటాను. ఉన్నా సరే లేకపోయినా సరే, అన్ని స్థితిలో కూడా, ఎక్కువ స్థితి అయినా తక్కువ స్థితి అయినా అన్ని స్థితిలో కూడా నేను తృప్తి కలిగి ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి తృప్తిని కలిగించేవాడుగా ఉంటున్నాడు. అన్నిటికంటే ధన్యత దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. ఈ ఆదాము హవ్వలను తన పోలికలో చేశాడు, తన బిడ్డలుగా ఉంచాడు, తనతో ఉంచుకున్న వాడు కూడా అన్నీ కూడా దేవుడు అనుకూలపరిచాడు, అన్నీ కూడా సమకూర్చాడు, అన్నీ ఇచ్చాడు, ఏమి కొదవలేదు. ఇంత స్థితి కంటే మించింది ఇంకేమి లేదు. దేవుడు ఆయన బిడ్డలు దూతల కంటే గొప్ప స్థానాన్ని మనకి ఇచ్చినాడు. కుమారులైనాం, వారసులైనాం, సమస్తాన్ని మనం కలిగిన వారికి ఉన్నాం. ఈ స్థితిని మర్చినటువంటిదిగా, అది తెలుసుకోలేనటువంటి స్థితిగా మరి ఈమెను మనం చూడగలుగుతున్నాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగనే అయిపోతాం. నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమలు, నేనైతే ఇలాంటి స్థితిలో ఉన్నాను, వాళ్ళైతే గొప్ప స్థితిలో ఉన్నారు, అలాగ మనం పోల్చుకునే అలాగే చేసేవారిగా ఉంటున్నాం. వీళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు, సైతాను చెప్పిన మాటలు మరి మీరేసి మళ్ళీ దేవుని కూడా విడిచిపెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయ్యో మీరు దేవుని నమ్ముకున్నారు, చాలా కష్టాలైనా, వాళ్ళు దేవుని నమ్ముకోకుండా కూడా బాగున్నారు, అలా కూడా చెప్తారు. అలాంటి స్థితిలో మనం దిగజారిపోకూడదని దేవుడు ఈ మాటలో మన ఎదుట పెడుతున్నాడు. ఈ స్త్రీ ఆశపోతున్నారు, మేము దేవదూతలు అయిపోతాము, దేవుళ్ళు అయిపోతామని. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నారు. దేవుని బిడ్డలు ఒక తాను ఉన్నారు. ఎంత మంచి భాగ్యం, దీనికంటే మించింది లేదు. సైతాను కూడా నేను దేవుని మాదిరిగా అయిపోతాను అని ఆ స్థితికి పోయాడు, అతిశయించినాడు, కింద పడిపోయినాడు, మూల పడిపోయినాడు, త్రోయబడ్డాడు, పతనా స్థితికి అయిపోయినాడు. ఇప్పుడు అందరినీ కూడా ఆ స్థితికి తీసుకొని వచ్చేవాడుగా ఉన్నాడు. ప్రేమైన వలరా ఇక్కడ మనం గమనిస్తే ఈ హవ్వలో చాలా పొరపాట్లు మనం చూడగలుగుతాం. ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో మరి ధ్యానంలో మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మనము 7 విషయాలు చూసాం. ఒకటి, ఇంటి గుట్టును రట్టు చేస్తున్నది, అతిగా మాట్లాడుతున్నది, దేవుని మాటను డిలీట్ చేస్తున్నది, సైతాను మాటను సేవ్ చేసుకుంటున్నది, దేవునికి ఓటేయకుండా సైతానుకు ఓటేసి సింహాసనం మీద కూర్చోబెడుతున్నది, డైట్ కంట్రోల్ లేనటువంటిదిగా ఉంటున్నది, తలకాయ లేనటువంటిదిగా ఉంటున్నది, ఆశపోతుగా ఉంటున్నారు. 7 గుణాలు మనం చూసాం. తర్వాత ధ్యానంలో కంటిన్యూ చేస్తాం. ఇవి మనము చక్కదిద్దుకునే దానికోసం ఈ స్త్రీని మన ఎదుట పెట్టాడు. మన జీవితాల్లో ఒకవేళ ఈ పొరపాట్లు ఉంటే ఇవి కీడు చేస్తాయి, హాని చేస్తాయి, మేలు చేయకూడదు. దేవుడు అన్నీ మేలు చేసేవాడు, దేవుడు మేలు చేసేవాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా ఉండే, దేవుని సహవాసం కలిగి మేలు చేస్తూ సంచరించిన వాడిగా ఉన్నారు. అలాగా మనం కూడా మేలు కలిగిన వారిగా, మనం మేలు పొందిన వారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడిగా ఉంటున్నాడు. ఈమె మరి మేలు కాదు, కీడు చేస్తున్నది. ఈ కీడు అందరికీ సంక్రమించేటట్లుగా చేస్తున్నది. ఒకసారి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. ఈరోజు ఈ హవ్వను మా ఎదుట పెట్టారు, ఆమెలో ఉన్నటువంటి పొరపాట్లను మా ఎదుట పెట్టారు తండ్రి. నాలో మాలో వింటున్నటువంటి ఎవరిలో కూడా ఇలాంటి పొరపాట్లు ఉన్నట్లయితే మేము చక్కదిద్ది నీ బిడ్డగా జీవించడానికి, నీ పరిశుద్ధాత్మ ద్వారా మేలు కలిగిన వారిగా ఉండి మేలు కలిగిన వారిగా జీవిస్తూ ఇతరులకు మేలు కలిగించడానికి సహాయం చేయమని, మేము హానికరంగా కాకుండా, మేము హాని పొంది ఇతరులకు హానికరంగా ఉండకుండా నీ కృపను పొందిన వారిగా ఉండడానికి, ఈ కృపను అందరికీ అందించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ తండ్రి, ప్రస్తుతము ప్రపంచంలో కరోనా ఉంటున్నది.
ఆ కరోనా నుంచి నీ ప్రజలైనటువంటి బిడ్డలందరినీ కూడా రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఎవరెవరికి ఏమేమి కొదులున్నాయో మీ కృపను బట్టి తీర్చమని మనం చేస్తున్నాం. కన్న తండ్రి, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని మనం చేస్తున్నాం. ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలు ప్రసాదించమని మనం చేస్తున్నాం. తండ్రి, వివాహం కలిసిన బిడ్డలకు వివాహాన్ని మీరు అనుగ్రహింప చేయమని నీకు వందనాలు. సంతానం లేనటువంటి బిడ్డలకు సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. గర్భంతో ఉన్నటువంటి బిడ్డలకు సుఖప్రసవాన్ని ప్రసాదించమని మనం చేస్తున్నాం. బాలింతలుగా ఉంటుండగా తల్లి బిడ్డలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి, సమాధానం లేనటువంటి వారి జీవితాలకు సమాధానాన్ని అనుగ్రహింప చేయండి. తండ్రి, దుఃఖంతో ఉండేవారిని ఓదార్చనైనా, వ్యాధులతో ఉండేవారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. తండ్రి, అప్పులతో ఉన్న వారికి విడుదల కలిగించమని వేడుకున్నాను. అందరూ ఆత్మీయ స్వస్థత కలిగిన వారిగా, ఆత్మీయ స్వతంత్రత కలిగిన వారిగా, ఆత్మీయ బిడ్డలుగా నీకు మహిమకరంగా జీవించడానికి కృపను ప్రసాదించమని మనం చేస్తున్నాం. ఎవరెవరికి ఏమి కొరతలు ఉన్నాయో మీ సర్వ సమృద్ధిలోంచి కృపా మహాదైశ్వరము చొప్పున అందరికీ అన్ని అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సర్వ కృప అనేది నీ కృపను బట్టి అందరికీ అన్ని విధాల ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దిక్కు లేని వారికి మీరు దిక్కునైనా, ఆహారం లేని వారికి ఆహారం, వస్త్రం లేని వారికి వస్త్రం, నివాసం లేని వారికి నివాసం, ఏమేం కొదులు అన్నీ మీరు తీర్చినారు. క్రైస్తులు, మీలో మాకు సమస్తము గుప్తమై ఉన్నది. మిమ్మల్ని పొందుకున్న వారిగా ఉండి, మీలో అన్నీ కలిగిన వారిగా ఉండి నేను మహింపరచుటకు సహాయం చేశారని నమ్మి స్తుతిస్తూ మమ్మల్ని అందరినీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా యేసు క్రీస్తు నామమును బట్టి అతి వినగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలైన మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.